విహాన్‌కి హెయిర్ కట్ చేయించాలంటేనే మేము చాలా ప్రికాషన్స్ తీసుకుంటాము. ఇంకా గుండు చేయించాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్‌గా ఉంటాం గదా! సో, వెళ్ళే ముందే మేము కొంచెం ప్రీ ప్లానింగ్ చేసుకొని వెళ్ళాము. మేముండే రూమ్ పక్కనే కళ్యాణ కట్ట ఉండే. అక్కడ ఎక్కువ క్రౌడ్ లేదు. విహాన్ కాకుండా ఇంక ఇద్దరు, ముగ్గురు పిల్లలున్నారు అంతే. ఆ ప్లేస్ అంతా కూడా నీట్‌గానే ఉంది. మనకు తెలిసిందే గదా! న్యూ బ్లేడే వాడతారు ఎవరిది వాళ్ళకి. విహాన్‌ది చిన్నప్పటి నుంచి కూడా సెన్సిటివ్ స్కిన్నే. మేము పుట్టు వెంట్రుకలప్పుడు గూడా డెర్మటాలజిస్ట్‌ని కలిసే వెళ్ళినాము. మొన్న తిరుమలకెళ్ళే ముందు గూడా పీడియాట్రిక్ డెర్మటాలజిస్ట్‌ని కలిసే వెళ్ళినాము. గుండు చేయించిన తర్వాత పెట్టడానికి డాక్టర్ క్రీమ్ సజెస్ట్ చేసిర్రనమాట. ఒక 5 డేస్ పెట్టమని చెప్పిండ్రు డైలీ 3 టైమ్స్. స్కాల్ప్ హెల్తీగా ఉండడానికి ప్లస్ ఏం ర్యాష్ అట్లా రాకుండా ఉండడానికి. ఇన్ కేస్ ఏదన్నా స్కిన్ ర్యాష్ ఎక్కువైపోయి అలాంటిది ఏదన్నా అవుతే ఎస్ఓఎస్ కింద ఇంకో క్రీమ్ గూడా ఇచ్చిర్రు. కానీ అంత అవసరం మనకేం రాలేదు. నాకు తెలుసు ఇట్లా గుండు చేసుకున్న తర్వాత మన ట్రెడిషనల్ వేస్ ఏవైతే ఉంటాయో అవి చేస్తే బావుంటదని. కానీ విహాన్‌కొచ్చేసరికి ఏ రకంగా కూడా రిస్క్ తీసుకోవాలనిపించదు. అందుకని మేము వాడికి ఏది చేసినా డాక్టర్ సజెషన్ లేకుండా అయితే చెయ్యము. ఏ ఇబ్బంది లేకుండా అనుకున్నట్టే స్వామివారికి తలనీలాలు ఇచ్చేసి వచ్చినాము. తిరుమల ట్రిప్‌కి సంబంధించిన చాలా వీడియోస్ నేను మెల్లిగా అప్‌లోడ్ చేసుకుంటూ వస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. గోవింద గోవింద.